శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్. ఈరోజు మనమందరం ఇలా ఉన్నామంటే ఆ సమర్థ సద్గురు సాయి కృప, ఆ బాబా యొక్క చల్లని చూపు వలన మన జీవితాలను ఇలా గడుపుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రతి ఒక్కరము మనకు తోచిన విధంగా సాయిని సేవిస్తూ ఉన్నాం. మన కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. భక్తిని పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంటున్నాం. నమ్మకమే సాయి. అందుకు ఆయన నేను ఉండగా భయమేలా అన్నాడు బాబా. బాబా యొక్క జీవిత చరిత్రను, సాయి సచరిత్రను ఎన్నో మార్లు పారాయణం చేశాం. ప్రతి పారాయణానికి బాబా యొక్క సాయి సచరిత్ర ఒక కొత్త కోణంలో కనిపిస్తూ ఉంటుంది. వాస్తవికతతో మనం చూసినట్లయితే బాబా యొక్క జీవిత చరిత్రలో ఎన్నో గుహ్యమైన అంటే రహస్యమైన సందేశాలు దాగి ఉన్నాయి. గొప్ప గొప్ప సూచనలు దాగి ఉన్నాయి. జీవించే విధానాలన్నీ చెప్పబడి ఉన్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారాలు అందించబడి ఉన్నాయి. కానీ వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేక పొందలేకపోతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి పెట్టుకున్న పేరు మనం కర్మయోగి శ్రీ సాయి. అంటే బాబా యొక్క జీవన విధానం ఏమిటి? ప్రతి అధ్యాయంలో వస్తున్న కథలలో అంతరార్థం ఏమిటి? కథలన్నీ బాగా మనం గమనించి కనుక చూసినట్లయితే ప్రతి కథలో ఆయన ఒక కర్మ చేస్తూనే ఉన్నాడు, చేసి చూపించాడు. కర్మ అంటే ఇక్కడ పని అని అర్థం. అంతే తప్పితే భయపడాల్సిన పనులు ఏమిటో, కర్మలేమిటి. కొంతమందికి అది అపోహ, ఏంటి కర్మ అంటారేంటి అని. ఎందుకంటే జనరల్గా మనం అనుకుంటుండే ఇది నా కర్మర నాయన, నా పరిస్థితి ఉంది, అందుకు ఉపయోగిస్తాం ఆ పదాన్ని. కానీ వాస్తవంగా కర్మ అంటే పని, ఒక పని చేయటం. కాబట్టి చేసే కర్మ యందు శ్రద్ధ ఉండాలి. చేసే కర్మ యందు సహనం ఉండాలి. చేసే కర్మ యందు నమ్మకం ఉండాలి. చేసే కర్మ యందు నిస్వార్థం ఉండాలి. చేసే కర్మకు అర్థం ఉండాలి. కర్మ మార్గము చాలా చిత్రమైనది శ్యామ అన్నాడు బాబా. నిజంగా ఈ మార్గం చాలా చిత్రం. ఎందుకంటే ఒక వ్యక్తి అకారణంగా ఇంకొకరిని దూషించి తిట్టి వెళ్ళిపోతాడు. కానీ విచిత్రం, అతను వెళ్లే దోవలో ఇంకొకడు కనపడి అతన్ని భయంకరంగా చివాట్లు పెట్టి అతను వెళ్ళిపోతాడు. అంటే ఏం జరుగుతోంది? కర్మశేషం. ఇతను అతన్ని దూషించాడు, అతను ఇంకొకరితో దూషింపబడ్డాడు. అంటే ఇక్కడ ఇతను చేసిన కర్మ యొక్క ఫలితము అక్కడ అనుభవించటం అనేది జరిగింది. కాబట్టి సాయిబంధువులారా, ఇలా కర్మ మార్గం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సత్కర్మ, దుష్కర్మ. అంటే కర్మలో చూడండి రకాలు. సత్కర్మ మంచి పని, దుష్కర్మ చెడ్డ పని. సత్కర్మ అంటే చేసే పని మంచిది చేస్తే ఫలితము మంచి ఫలితం వస్తుంది. దుష్కర్మలో చేసే పని చెడు పని చేసినప్పుడు ఫలితం కూడా చెడ్డగానే వస్తుంది. అంటే మామిడి టెంక నాటితే మామిడి చెట్టు వస్తుంది, వేప విత్తనం నాటితే వేప చెట్టు వస్తుంది. నువ్వు మామిడి టెంక నాటి వేప చెట్టు రాలేదేమిటి బాబా అని అడిగితే దాన్ని మించిన హాస్యాస్పదం ఇంకేది ఉండదు. కాబట్టి చేసే పని యందు శ్రద్ధ ఉన్నప్పుడే
చేస్తున్న పని సరైనదా కాదా అన్న అవగాహన తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి కార్యక్రమం ద్వారా బాబా యొక్క జీవిత చరిత్ర అయిన సాయి సచ్చరిత్రలో దాగి ఉన్న ఆనిముత్యాలను అందుకునే ప్రయత్నం మనం అందరం చేద్దాం. నిగూఢమైన రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిని సరిగా అర్థం చేసుకొని అన్వయించుకొని మన జీవితంలో వాటిని ఉపయోగించుకొని బాబా ఆశించిన విధంగా మనమందరం మన జీవితాలలో ఉన్నతమైన స్థితులలో ఉండి ఆయన దర్బారులో శాశ్వతమైన స్థానం పొందేందుకు ప్రయత్నం మనం చేద్దాం. ఈ కార్యక్రమం ఖచ్చితంగా నేను చెప్పగలను, అందుకోసం మీ అందరికీ ఉపయోగపడటం తథ్యం. కాబట్టి ఆ సాయిని పరిపూర్ణంగా విశ్వసిద్దాం. ఈ భవసాగరాన్ని, ఇందులో ఎదుర్కొంటున్న సమస్యలను సులభంగా ఎదుర్కొంటూ ఆ తండ్రి దయతో ఆయన్ని మనం చేరుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.